బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రపంచంలో మన చుట్టూ కూడా అనేకమైనటువంటి అనుగ్రహాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సోర్సెస్ మన చుట్టూ కూడా ఉన్నాయి. భూమి, ఆకాశము, నదులు, సముద్రాలు, అందమైనటువంటి ప్రకృతి, ఇదంతా కూడా దైవము ఏదో సృష్టించేశాను కదా అని చెప్పేసి పెట్టలేదు. చాలా అందమైనటువంటి పొందిక ఈ సృష్టిలో చేశాడు. సృష్టి సమృద్ధి, సమతుల్యత, సంపూర్ణత, దాని యొక్క లయబద్ధత ఒకసారి మనం గమనించినట్లయితే ఎటువంటి వ్యక్తి అయినా అప్రయత్నంగా చెప్తాడు, దీని వెనకాల ఒక పకడ్బందీ అయినటువంటి ఒక శక్తి ఉన్నది నడిపేది అని చెప్పేసి అప్రయత్నంగా ఒప్పుకుంటాడు. సరే, దాన్ని దైవం అని చెప్పడానికి అతను సంశయించవచ్చు, కానీ ఒక శక్తి అయితే ఉన్నది అని చెప్పేసి చెప్తాడు. సోదర మహాశలారా, సోదరీమణులారా, అంతిమ దైవగ్రంథం యువకురాన్ 25వ అధ్యాయము 2వ వాక్యంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఏమండి, మనము ఒక వార్డుకి నాయకుడో, లేకపోతే ఒక ఎమ్మెల్యేో, ఎంపీఓ, లేకపోతే ఒక ప్రధానమంత్రో, రాష్ట్రపతో అయితే ఇంకా దీనికి మించింది లేదు ఉంటుంది. దైవం ఏం చెప్తున్నాడంటే ఆయన భూమి ఆకాశాలకు ప్రభు. ఆయన మనకు తెలిసినటువంటి భూమే కాదు, మన చుట్టూ కూడా అనేకమైనటువంటి గెలాక్సీలో అనేక పాలపుంతలు, కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి, ఇంకా లెక్కలేదు. మన పాలపుంత చుట్టే మనం తిరుగుతున్నాం. మన యొక్క జ్ఞానం అంతా కూడా మన పాలపుంత చుట్టే తిరుగుతుంది. ఆయన ఏం చెప్తాడు అంటే ఆయనని ఎవరిని కూడా తన భాగస్వామిగా చేసుకోలేదు, తన కుమారునిగా చేసుకోలేదు. కుమారుడు ఎప్పుడు అవసరం అవుతాడు? మనం చనిపోతే మనకు వారసుడుగా, మన ఆస్తిపాస్తులుగా వారసుడుగా ఒక కుమారుడు అవసరం ఉంటాడు. మరణమే రాకపోతే ఇంకా కుమారుడు అవసరం ఏముంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మరణమే లేనటువంటి దైవం కదా ఆయనకు వారసుడు అవసరం ఏముంటుంది? కుమారుడు, కూతుళ్ళు, ఈ అవసరం ఏముంటుంది? భవబంధాలకు అవసరం ఏముంటుంది? ఒకసారి ఆలోచన చేయాలి. మన బలహీనతలు మనము దైవానికి ఎలా ఆపాదిస్తున్నాము? తప్పు కదా అది. విశ్వ సామ్రాజ్యపత్యంలో ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. జజాకల్లాహు ఖైర్.